ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ సీసాట్ పేపర్ చాలా టఫ్గా రావటం జరిగింది. ముఖ్యంగా మ్యాథ్స్ పార్ట్. ఎవరైతే కాంప్రిహెన్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారో వాళ్ళు రిలేటివ్లీ అడ్వాంటేజ్ ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. మ్యాథ్స్ మాత్రం బాగా టఫ్ చేసినట్టు తెలుస్తోంది. దాంతోపాటు సీసాట్ పేపర్లో టైం మేనేజ్మెంట్ కూడా ఈ సంవత్సరం కష్టం అవుతున్నట్టు అర్థమవుతుంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ సీసాట్ సరిగా రాయలేదో డిసార్టన్ అవ్వకండి. ఎందుకంటే మీ ఒక్కరికే కాదు, అందరికీ కూడా సీసాట్ టఫ్ అనే ఫీడ్బ్యాక్ ఇప్పుడు వస్తుంది. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళారు సంవత్సరం మొత్తం, ఎక్స్ట్రీమ్గా ఎవ్రీడే పేపర్స్ చేశారు, అలాంటి వాళ్ళకి సీసాట్ ఈజీ. కానీ ఈ సంవత్సరం సీసాట్ పేపర్ మీద ఇప్పటికే చాలా టఫ్గా ఉంది మ్యాథ్స్ అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఏమైనా జిఎస్ కానీ సీసాట్ కానీ ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉన్నా, లేకపోతే మనం సరిగ్గా చేయలేదన్న బాధ కలిగినా, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. అందరికీ కూడా ఇలానే జరిగింది. కాబట్టి ఎక్కువ దాని గురించి వరీ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఇమీడియట్గా నెక్స్ట్ ప్లాన్ వేసుకోవడం, తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవటం. ఇన్ కేస్ ఫిలిమ్స్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ పనికొస్తుంది కాబట్టి మెయిన్స్కి ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. అంతేగాని సీసాట్ మీద ఎక్కువ వరీ పక్కన పెట్టడం బెటర్.